నువ్వు ఏ పరిస్థితిలో ఎంత కష్టంలో ఉన్నా దేవుడు ఏర్పరిచిన మార్గం ప్రకారం నడిచినట్టయితే సమృద్ధిలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. నీ ఆలోచన ప్రకారం కాదు, నీ తలంపు ప్రకారం కాదు, జనము చెప్పేటువంటి ఇచ్చేటువంటి జ్ఞానం ప్రకారం కాదు, లేకపోతే శాస్త్రజ్ఞం ఇచ్చే జ్ఞానం ప్రకారం కాదు, దేవుడిచ్చే జ్ఞానం ప్రకారం నడిచినప్పుడే నువ్వు అద్భుతాలు అనుభవించగలవు. సమస్తాన్ని సమకూర్చే దేవుడు మన దేవుడు. మొదటి సర్వీస్లో మాట్లాడుతూ ఇంగ్లీష్లో దీని టైటిల్ ఏమి ఇచ్చామంటే ద గాడ్ హూ ప్రొవైడ్స్. దేవుడు అనుగ్రహించేవాడు, సమకూర్చేవాడు. మనలో అనేక మందికి దేవుని యొక్క అన్వేషం, దేవుడు అన్వేషించినప్పుడు మన ప్రైవేట్ స్పేస్ని కానీ లేకపోతే మన పరిస్థితుల్లో అద్భుతాలు జరుగుతాయి. డివైన్ ఇంటర్వెన్షన్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ హ్యూమన్ ఫ్రస్ట్రేషన్. మానవుని విసుగుకు దైవిక జోక్యమే ముగింపు. గాడ్ హ్యాస్ టు ఇన్వేడ్ అంటే దేవుడు ప్రత్యక్షపరచుకోవాలి తన్ను తాను. దేవుడు ఏ విధంగా ప్రత్యక్షపరచుకుంటాడంటే తన వాక్యము ద్వారా. ఆ వాక్యాన్ని గ్రహించే హృదయం కావాలి. గ్రహించిన వాక్య ప్రకారం నడవడం నేర్చుకోవాలి. దేవుని ప్రతి వాక్కు కూడా బలముతో వస్తుంది, జీవంతో వచ్చే వాక్యం అది. దేవుడు మాట పలికినప్పుడు క్రియలు జరుగుతాయి. ఆమెన్. కాబట్టి దేవుని వాక్యే దేవుని శక్తి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యములో ఉన్న సత్యాన్ని, ఆ వాక్యములో ఉన్న బలాన్ని మనం అనుభవించాలంటే, ఆ వాక్యము ద్వారా వచ్చే అద్భుతం మనం అనుభవించాలంటే ఆ వాక్యము నమ్మడమే కాదు, ఆ వాక్యానికి లోబడి దాని ప్రకారంగా నడవడం నేర్చుకోవాలి. ఆమేన్. మీరు వాక్యం వినువారు వట్టికే ఉండి చేయువారులాగా లేకపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారన్నది వాక్యంలో. కాబట్టి వాక్యం వినుట మట్టుకే సరిపోదు. వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది, నిజమే. కానీ విశ్వాసం అంటే నేను నమ్ముతున్నాను అనడం కాదు. విశ్వాసం ఉన్నట్టయితే ఆ విశ్వాసం ఏం చేస్తుంది? నిన్ను ఒక క్రియ జరిగేస్తుంది. అంటే నీలో ఆ ధైర్యం సృష్టిస్తుంది విశ్వాసం అనేది. వాక్యం విన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఉన్న బలము నీలో అటువంటి ఆ రకమైనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం కలిగించి, అవగాహన కలిగించి, దాని ప్రకారంగా నువ్వు చేసే కార్యాన్నే విశ్వాసం అంటాం. అర్థమైన వారు ఆమె చెప్పాలి. కాబట్టి దేవుని వాక్యముకి మనం లోబడి వాక్యానుసారంగా జీవించినప్పుడు మనం ఖచ్చితంగా అద్భుతాలు అనుభవించగలం. వాక్యాన్ని గమనించినట్టయితే ఈరోజు మనం ఎక్కువగా ధ్యానించేది దేవుని యొక్క సమకూర్పు గురించి. కీర్తన గ్రంథం 37:19 చదువుకుందాం. కీర్తనలు 37:19. ఆపత్కాలమందు వారు సిగ్గు నొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందెదరు. హల్లెలూయా. ఆపత్కాలమందు అంటే కష్ట సమయాల్లో వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందెదరు. హల్లెలూయా. దేవుని బిడ్డలు కరువు వచ్చినా కరువులో వారు సమృద్ధిని అనుభవించగలరు. ఇంగ్లీష్లో ఏముందంటే ఇన్ ద డేస్ ఆఫ్ ఫ్యామిన్ యూ షాల్ ఫ్లరిష్ అని. అంటే సమృద్ధిని అనుభవిస్తావు, ఏదో బతికిపోవడం కాదు. దేవుడు తన వాక్యము ద్వారా మనకి తెలియపరుస్తున్న సత్యం ఏంటంటే నీ కరువు ఉన్నా కూడా నువ్వు సమృద్ధిని అనుభవించగలవు. హల్లెలూయా. అది దేవుని యొక్క వాక్యములో దేవుడు తన తెలియపరుస్తున్నటువంటి తన యొక్క హృదయము, ఆ సత్యము. అయితే ఆ కరువులో సమృద్ధిని సృష్టించి ఆ సమృద్ధిని నువ్వు అనుభవించాలంటే నువ్వు నమ్మాలి. దేనిని నమ్మాలి? దేవుడు పలికిన మాటని నమ్మాలి.
నీ పరిస్థితులు నమ్మకూడదు, నీకున్న సమస్య మీద నువ్వు ఆధారపడకూడదు, చుట్టూన్నటువంటి జనము మీద, నీ ఉద్యోగం మీద ఆధారపడదు. సమస్త ఐశ్వర్యానికి, సమృద్ధికి కారణభూతుడు దేవుడు అనే సత్యాన్ని నీ హృదయంలో నాటబడి ఉండాలి. హల్లెలూయా. నోటితో పలుకుతాము, మనసుతో ఆలోచిస్తాం. హృదయములో ఆ సత్యం నాటబడకపోతే కష్టాలు వచ్చినప్పుడు మనము సడిలి అనుమానంలోకి వెళ్తాం. అనుమానము ఉండకూడదంటే, అవిశ్వాసం ఉండకూడదంటే ఆ వాక్యము స్థిరముగా మన హృదయంలో నాటబడి ఉండాలి. హల్లెలూయా. జనులారా వినండి, దేవుని వాక్యము చూసినట్టయితే తన బిడ్డలు సమృద్ధిలో బ్రతకడమే దేవునికి చిత్తమని రూఢిగా స్థిరపరచబడి ఉంది. హల్లెలూయా. నమ్మిన వారు ఒకసారి దగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఏమన్నాడు? నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అనేది దేవుని యొక్క చిత్తం. దేవుడు మన సమస్త అక్కర్లు తీర్చే దేవుడు అని. ఈ సత్యాలు మనం వింటూనే ఉన్నాం, ఈ సత్యాలు మనం బోధిస్తూనే ఉన్నాం, మనం తల ఊపుతున్నాము, అంగీకరిస్తున్నాం. కానీ అనేక మంది దేవుని నమ్ముకున్న బిడ్డలు ఆర్థిక విషయాల్లో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండి కష్టాలు అనుభవిస్తున్నారు. సమృద్ధిని అనుభవించడం లేదు, లేమిని అనుభవిస్తున్నారు. నేను సత్యం చెప్తున్నట్టయితే హల్లెలూయా చెప్పండి. అయితే ఈవేళ మీకు ప్రకటించేది అది దేవుని చిత్తము కాదు. నీవు ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలో, ఎల్లప్పుడూ లేమిలో, కరువులో బ్రతకడం అనేది దేవుని చిత్తము కాదు. దాని నుంచి, అటువంటి అనుభవం నుంచి నేను బయటికి రావాలి. దేవుని చిత్త ప్రకారం నేను సమృద్ధిలో జీవిస్తూ అనేకులకి దీవెనకరంగా ఉండడమే దేవుని చిత్తం. అయితే మరి ఎందుకు ఆ స్థితిలో నేను లేను అనేది మనం తెలుసుకోవాలి. నువ్వు ఏ పరిస్థితిలో, ఎంత కష్టంలో ఉన్నా ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏం చేస్తుంది? దేవుడు ఏర్పరిచిన మార్గం ప్రకారం నడిచినట్టయితే సమృద్ధిలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. నీ ఆలోచన ప్రకారం కాదు, నీ తలంపు ప్రకారం కాదు, జనము ఇచ్చేటువంటి జ్ఞానం ప్రకారం కాదు, లేకపోతే శాస్త్రజ్ఞం ఇచ్చే జ్ఞానం ప్రకారం కాదు. దేవుడిచ్చే జ్ఞానం ప్రకారం నడిచినప్పుడే నువ్వు అద్భుతాలు అనుభవించగలవు. చెప్పండి ఆమేన్. చూడండి, ఎడారిలో నడుస్తున్నారు, తినడానికి ఆహారము లేదు, డబ్బు ఉంది, కొనుక్కోవడానికి ఎక్కడ సదుపాయాలు లేవు. డబ్బు ఎందుకు? తిండి కావాలి మనకి. ఇప్పుడు ఆహారం, డబ్బు ఆహారాన్ని సృష్టించలేదు ఎడారిలో. కానీ దేవుడే సమస్తానికి సమకూర్చే దేవుడు కాబట్టి ఆకలి దప్పికలు కూడా తీర్చే దేవుడు మన దేవుడే. హల్లెలూయా. కాబట్టి ఎడారిలో ఏం చేశాడు? మన్నానిచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆ మన్నాని డబ్బుతో కొనగలవా? మాట్లాడండి. అనేక విషయాలు మనం డబ్బుతో కొనలేం. కానీ మనం ఏమనుకుంటాం? డబ్బు ఉంటే చాలు అనుకుంటాం. ఆర్థికంగా దీవించబడితే అన్ని సమస్యలు తీర్చబడతాడు కాదు. వారికి ఏమీ లోటు లేదు. ఎందుకంటే ఐగుప్తులో ఉన్నటువంటి బంగారము, వెండి మొత్తం తీసుకొని బయటకు వచ్చారు వీళ్ళు. కానీ ఎడారిలో కొనుక్కోవాలంటే కొనడానికి ఏమీ లేదు. అన్ని సమస్యలకి డబ్బు జవాబు కాదు, దేవుడే జవాబు. ఎడారిలో నడుస్తున్నారు, ఆకలి తీరింది, నీరు లేదు, దాహం. ఏం చేస్తారు? ఎడారిది, భయంకరమైన ఎడారి. ఇటీవల కొన్ని వారాల క్రితం నేను ఈజిప్ట్కి వెళ్ళాను. ప్లేన్లో వస్తూ ఉంటే ఎక్కడ ఎర్ర సముద్రము ఆ ప్రాంతాలంతా చూస్తుంటే, ఆ విండోలో చూస్తుంటే ఆ ఎడారి చూసినప్పుడు దేవా ఎలా నడిచారు అసలు వీళ్ళు అనుకున్నాను. ఎంత భయంకరంగా ఉంది ఆ ఎడారి. ఈ రోజుల్లో, ఆ రోజుల్లో ఇంకెలాగుండిందో. ఆ ఎడారిలో నడుస్తుంటే ఆ ఎండ మండిపోతుంది. ఆ ఎండ. అటువంటి పరిస్థితిలో చిన్నపిల్లలు ఉన్నారు, ఎడ్లున్నాయి, అన్నీ ఉన్నాయి, వారు పెద్దవారు ఉన్నారు. దాహం వేస్తూ నీరు లేదు. సమస్తాన్ని సమకూర్చే దేవుడు మన దేవుడు. దప్పిక, మనకున్న దాహాన్ని కూడా తీర్చగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా చెప్పాలి.
ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు మన దేవుడే. సమస్తమైనటువంటి ఆశీర్వాదాలకు కారణభూతుడు దేవుడు. కాబట్టి దేవా, నువ్వు ఏమంటున్నావు, నువ్వు ఎలాగ ఈ దాహము నుంచి నేను తప్పించుకోవాలని, నా దాహం తీర్చబడాలంటే ఏం చేయాలి? అప్పుడే ఉన్నాడు దేవుడు మోషేతో, మోషే ఆ బండని వెళ్ళి ఆ కట్టెతో కొట్టమన్నాడు. ఏ బండ? ఏదో ఒక బండ ఉంది, అన్ని బండలు కాదు. ఆమె చెప్పాలి. అంటే చూడండి, ఎంత కష్టమైన పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా, ఎటువంటి కరువులో ఉన్నా, దాని నుంచి తప్పించి సమృద్ధిలోకి నడిపించే మార్గము దేవుడు ముందుగానే సృష్టించాడు. కానీ మనకు కనపడటం లేదు ఆ మార్గం. మన విడుదలకు కావలసిన సమస్తాన్ని దేవుడు ముందుగానే సృష్టించాడు. మనకు కావలసినవన్నీ సమస్తాన్ని ముందుగానే సృష్టించి పెట్టాడు. కానీ అక్కడికి చేరాలన్నా, అది మనం పొందాలన్నా, అది మనం అనుభవించాలన్నా ఏం చేయాలి? దేవుని జ్ఞానము కావాలి, దేవుని నడిపింపు కావాలి. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం ఇలా రాయబడింది. చూద్దాం. యెషయా 1వ అధ్యాయము 19వ వచనం. హల్లెలూయా. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. హల్లెలూయా. చూడండి, భూమిలో ఉన్న మంచి పదార్థాలు ఒకటి ఉన్నాయి ఒక దగ్గర. హల్లెలూయా. కానీ అందరు కనపడటం లేదు. అవి దేవుడు కనపడుతున్నాయి. మనల్ని నడిపిస్తాను అంటున్నాడు అక్కడికి. ఎప్పుడైతే తన వాక్యానికి లోబడతామో, మన జ్ఞానముతో నడవడం కాదు, దైవికమైనటువంటి జ్ఞానములో ఆయన నడిపింపుకు లోబడ్డప్పుడు ఆ మార్గాన్ని మనకి కనిపించే విధంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మనకు కనువిప్పు కలుగుతుంది. కాబట్టి మన ఆశయం ఉండాలంటే, దేవా నాతో మాట్లాడు. హల్లెలూయా. విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసంని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగో అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను నాయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి
ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకేం మతమ కలుగుని కాక మరి ప్రభా వీరు సాక్ష్యాలతో రావడానికి మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు, ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.